రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నియంత్రించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఏఐవైఎఫ్ కర్నూలు జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కేంద్రంగా గంజాయి విక్రయాలు రవాణా జరుగుతుంటే పోలీసులు కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందని వారు ప్రశ్నించారు. ఇంత జరుగుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో చెప్పాలని వారు ప్రశ్నించారు. డ్రగ్స్ తో పాటు గంజాయిని యువతకు అందించి మత్తులో దించేందుకు కూటమి ప్రభుత్వం గంజాయి బ్యాచ్ కు మద్దతు ఇవ్వడంపై తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నామని, తక్షణమే వీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించాలని చెప్పేసి రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో పత్రికా విలేకరులు మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీరాములు గౌడు, కొంగర శ్రీనివాసులు గారు, అదేవిధంగా నగర అధ్యక్ష కార్యదర్శులు బీసన్న నాగరాజు, అదేవిధంగా నగర సహాయ కార్యదర్శులు అఖిల్, చంటి, శివ, అదేవిధంగా మరి ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు చీకట్లో జరిగేటటువంటి వ్యాపారాలు ఈరోజు బహిరంగంగా రాష్ట్ర రాజధాని మొదలుకొని గ్రామీణ ప్రాంతాల వరకు యువతను పూర్తిగా మత్తు పదార్థాలకు బానిసలు చేసే విధంగా ఈరోజు గంజాయి డ్రగ్స్ రవాణా జరుగుతూ ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో గంజాయి విపరీతంగా పెరిగిపోతుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల లోపల డ్రగ్స్ను అరికడతామని చెప్పేసి చెప్పినట్టు వ్యాప్తంగా మరి దేశవ్యాప్తంగా గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా మరి విజృంభిస్తూ యువతను సర్వనాశనం చేస్తూ మరి కుటుంబాలను కూడా విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితి గంజాయి డ్రగ్స్ పైన ఉందని చెప్పేసి వాటిని అరికట్టడంలో మరి కేంద్ర బలగాలైతేనేమి రాష్ట్ర బలగాలైతేనేమి పూర్తి స్థాయిలో వైఫల్యం చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు అడవుల్లో మరి మావోయిస్టులని ఏరివేయడానికి పూర్తి స్థాయి